హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే ఆలూ పూరీలను ఎలా ఈజీగా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. మనం రెగ్యులర్గా చేసుకునే పూరీల కంటే కూడా ఈ ఆలూ పూరీలు చాలా బాగుంటాయండి. వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా, కాస్త చల్లారిన తర్వాత సూపర్ సాఫ్ట్గా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయండి. మనం తయారు చేసుకోవడం కూడా చాలా సులువు అనమాట. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని ముందుగానే జల్లించి పెట్టుకోండి. ఇప్పుడైతే ఇందులోకి 1/2 కప్పు దాకా ఉడికించి మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద బంగాళదుంప తీసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు వేసుకుందాము. అలాగే ఒక చిటికెడు జీలకర్ర పొడి వేసుకోవాలండి, వేయించిన జీలకర్ర పొడి. అదేవిధంగా గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, వాము ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మనం ఇందులోకి కారం కంటే కూడా ఇలాగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గోధుమ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోండి. మనం ముందుగానే బంగాళదుంప మిశ్రమాన్ని మెత్తగా మ్యాష్ చేసి చేసుకున్నామంటే ఇది కలుపుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి. ఎక్కడా కూడా పలుకులు ఉండకూడదు అనమాట. ఇప్పుడు కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ని తడుపుకుంటూ ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతీ పిండిని. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని పైనంతా కూడా ఇలా రాయాలి. ఇప్పుడు ఈ పిండి మీద తడి క్లాత్ అనేది పెట్టుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండి ఇలా పెట్టుకోండి. ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. ఇక చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే బాగా సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు ఈ చపాతీ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లో డివైడ్ చేసుకుందాము. వీటిని అరచేతుల మధ్య పెట్టుకొని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలండి. మనం పూరీలకు చాలా తక్కువ మిశ్రమమే తీసుకుంటాం కదా, సో ఇక్కడ నేను మీడియం సైజులో చేస్తున్నాను. ఇలా అన్నిటినీ కూడా ఉండల్లాగా చేసుకున్న తర్వాత మనం ఫ్లోర్ మీద కొద్దిగా ఆయిల్ని రాసుకొని ఇలాగా పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకండి, కాస్త మందంగానే చేసుకోవాలండి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ థిక్నెస్లో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా మనం వేడివేడిగా ఉన్నటువంటి నూనెలో ఒక్కొక్క దాన్ని వేసుకుంటూ పూరీలాగా వేయించుకోవాలి. పూరీలను మనం గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇలాగా చేసుకుంటే చాలండి, బాగా పొంగుతాయి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఆలూ పూరీలను. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగా పొంగుతున్నాయి. వేడిగా ఉన్న నూనెలో వేస్తేనే మనకి ఇలా పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి. వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి, 1 నిమిషం తర్వాత సాఫ్ట్గా తయారైపోతాయి అన్నమాట. సో ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే ఆలూ పూరీలు రెడీ అయిపోయాయి. సూపర్ సాఫ్ట్గా చాలా బాగున్నాయి చూడండి. వీటిని మీకు నచ్చిన కర్రీతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.